ఎంతో సంతోషకరమైన తండ్రి సామెతలో మాట్లాడతావు అయ్యా దుఃఖపరిచకు తండ్రి కొడుకు కంటే ప్రభా సంతోషపరిచే అయ్యా కొడుకు మేలని మీరు చెప్పారు ప్రభా. అట్టి విధంగా తండ్రి ఏ విషయం బాబు జ్ఞాపకం చేసుకోండి. మరి ఎంతో బలహీనత పడినప్పటికీ తండ్రి బలహీనత నుంచి లేవనెత్తి బ్రహ్మ అక్కడైతే పౌర సౌకర్యం కూడా మేము మాట్లాడుతుంటే అని వాక్య భాగం మనతో సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చనిపోయిన వాని గూర్చి ఏం చేద్దాడు? ఏడవద్దు, అంగలార్చవద్దు. దీర్ఘాయుష్మంతులు అవుతారా బాబు, మీ అమ్మని నాన్ని మర్చిపోవద్దు అని చెప్పి దేవుడు ఆల్రెడీ సినాయి పర్వతం మీద మోసే చేతికి ఒక ఆజ్ఞ రాసి వచ్చేసాడు ఆయన. కనుక నిత్యము మన తల్లిదండ్రులు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక కొడుకు గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం. ఎల్లప్పుడూ స్తుతి గానాలతో స్తుతింపబడుచున్న గొప్ప దేవుడైన యేసురాజా, మీ పరిశుద్ధమైన, మీ శ్రేష్టమైన, విలువైన, అమూల్యమైన, ఉన్నతమైన, దివ్యమైన, మేలుకరమైన ఆశీర్వాదం విలువై
తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. మనిషి సగటు జీవితం 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము, ఆదరించు వారు లేని కన్నీటి క్షణములు. దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము, దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము. దేవునితో క్రీస్తువలే ఉండెదవు కలకాలం, దేవునితో క్రీస్తువలే ఉండెదవు కలకాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహు దీర్ఘకాలం, దేవునికై అర్పించవ ఈ స్వల్పకాలం. దేవునితో ఉండుటకు బహు దీర్ఘకాలం,